నా ప్రియాతి నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు, కాబోయే కోటీశ్వరులకు మనీ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఈరోజు ఈ యొక్క నెక్స్ట్ మనీ బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్ చూడబోతున్నాం. ఈ యొక్క నెక్స్ట్ మనీలో మనము ప్రతి నిమిషము డబ్బు సంపాదించుకోవచ్చు. డబ్బు సంపాదించుకోవాలని ఎవరికైతే కోరిక ఉన్న వాళ్ళ యొక్క ప్రతి నిమిషం డబ్బు సంపాదించుకునే అవకాశం అనేది నెక్స్ట్ మనీ ద్వారా తీసుకోవచ్చు. దానికి మనం చేయాల్సిన పని ఏంటి, అదేవిధంగా మనం ఎంత డబ్బు సంపాదించుకోవచ్చు, మన యొక్క పనులకు ఎలాంటి అంతరాయం లేకుండా మనం ఏ విధంగా సంపాదించుకోవచ్చు. ఎందుకంటే మనం చేసేటువంటి వర్క్లో మనకు కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉందా? మనం చేసేటువంటి వర్క్లలో కనుక మనకు కోటీశ్వరులు అయ్యే అవకాశం కనుక లేకపోయినట్టయితే మనం ఇప్పుడు ఈ యొక్క నెక్స్ట్ మనీ అప్లికేషన్ ద్వారా మనము ప్రతి నిమిషము డబ్బు సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్. అది ఏ విధంగా, దానికి మనం చేయాల్సిన పని ఏంటి, అదే విధంగా మనము ఎంత సంపాదించుకోవచ్చు అని కనుక చూసినట్టయితే, ఎవరికైతే డ్రీమ్స్ అండ్ డిజైర్స్ ఉన్నాయో, లైఫ్ లో సంపాదించాలి, అది విత్ లీగల్ గా సంపాదించాలని ఎవరికైతే కోరిక ఉందో వాళ్ళు ఈ యొక్క నెక్స్ట్ మనీ ద్వారా అన్లిమిటెడ్ ప్రతి నిమిషము ప్రతి సెకండ్ కూడా డబ్బు సంపాదించుకునే అవకాశం అనేది ఈ యొక్క నెక్స్ట్ మనీ ద్వారా తీసుకోవచ్చు. అది ఏ విధంగా తీసుకోవచ్చు, కంపెనీ పేరేంటి, కంపెనీ డీటెయిల్స్ ఏంటి, ఎందుకంటే మనం ఏ పని చేసినా కంపెనీ లీగల్ గా ఉందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్, మనం తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి కంపెనీ పేరు వచ్చేసి నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. అదే విధంగా ఈ యొక్క కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏ సంవత్సరంలో స్టార్ట్ అయింది అని చూసినట్టయితే, ఈ యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి మహారాష్ట్రలో పూణే జిల్లాలో స్టార్ట్ అయింది. హెడ్ ఆఫీస్ కూడా అక్కడే ఉంది ఫ్రెండ్స్. అదే విధంగా 11th December 2013లో స్టార్ట్ అయింది. దాంతో పాటు ఈ యొక్క 1st January 2017లో ఈ యొక్క అప్లికేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. దాంతో పాటు ఈ యొక్క కంపెనీ కనుక చూసినట్టయితే డైరెక్ట్ సెల్లింగ్ లో రిజిస్ట్రేషన్ అయినటువంటి కంపెనీ నెక్స్ట్ మనీ. డైరెక్ట్ సెల్లింగ్ లో మీరు ఎంటిటీస్ మీరు ఓపెన్ చేసి చూసినట్టయితే కంపెనీ యొక్క సీరియల్ నంబర్ 277. దాంతో పాటు ఈ యొక్క కంపెనీ స్టార్ట్ అయిన ఒక 3 years లోపు ఈ యొక్క అప్లికేషన్ 30 లక్షలకు పైగా మెంబర్స్ డౌన్లోడ్ చేసుకున్నారు ఈ యొక్క నెక్స్ట్ మనీ అప్లికేషన్. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే డైరెక్ట్ సెల్లింగ్ లో మనము ఎంటిటీస్ లో మనం ఓపెన్ చేసి చూసినప్పుడు 277 అనుకున్నాము. దాంతో పాటు భారతదేశంలో డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్నటువంటి కంపెనీలు కనుక చూసినట్టయితే కంపెనీ యొక్క లిస్ట్ లో టోటల్ గా 457 కంపెనీలలో 456 కంపెనీలు ప్రొడక్ట్ బేస్డ్ లో ఉన్నాయి. కానీ సర్వీస్ సెక్టర్ లో వచ్చినటువంటి మొట్టమొదటి కంపెనీ ఈ యొక్క నెక్స్ట్ మనీ. కాబట్టి అదే విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే కంపెనీ యొక్క విజన్ ఏంటి, కంపెనీ యొక్క మిషన్ ఏంటి అని చూసినట్టయితే కంపెనీ యొక్క విజన్ వచ్చేసి ఓపెన్ వాలెట్ బ్యాంక్ కావాలి. ఈ యొక్క ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే ఏంటి అని చూసినట్టయితే మన యొక్క అమౌంట్ వేరే వాళ్ళకి పంపించడం, వేరే వాళ్ళ అమౌంట్ మనకు పంపించుకోవడం. ఇప్పుడు మనం ఇది చేయలేం, కానీ మనం ఫ్యూచర్ లో 100% చేసే అవకాశం ఉంది. దాంతోపాటు ఇక్కడ ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్ ఉంది. ప్రతి వ్యక్తిని ఇక్కడ ఓనర్ గా చేయాలి అనేది కంపెనీ యొక్క ఉద్దేశం. అది ఏ విధంగా చూసినట్టయితే ఈ కామర్స్ బిజినెస్ ద్వారా B2B విధానం ద్వారా ఇక్కడ చేసే అవకాశం ఉంది. దాంతోపాటు డిజిటల్ ఇండియా, హెల్దీ ఇండియా, వెల్దీ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది మీరు డిజిటల్ వర్క్ చేసుకోండి. ఎస్, మనం కూడా అదే విధంగా వర్క్ చేస్తున్నాం. దాంతో పాటు ఇక్కడ మనము హెల్దీ ఇండియా, సరసమైన ధరలకు నాణ్యమైన ప్రొడక్ట్స్ ఇప్పియాలన్నది కంపెనీ యొక్క ఉద్దేశం. దాంతో పాటు ప్రతి వ్యక్తికి ఇక్కడ డబ్బులు సంపాదించుకునే అవకాశం కల్పించాలి. అది ఏ విధంగా అని చూసినట్టయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎక్కడైనా సరే మనం జాబ్ చేసేటప్పుడు కావచ్చు, బిజినెస్ చేసేటప్పుడు కావచ్చు, మనను బిజినెస్ లో ఎప్పుడైనా సరే మనము తక్కువ అంచనా వేయడానికి చూస్తారు, మనను అనగదొక్కడానికి చూస్తున్నారు. కానీ ఈ యొక్క నెక్స్ట్ మనీ కనుక చూసినట్టయితే మన యొక్క సీనియర్ మనను డెవలప్ చేయడానికి చూస్తున్నారు. మనం డెవలప్ అయినామంటే మనము వాళ్ళకు కూడా బెనిఫిట్ వస్తుంది, మనకు కూడా బెనిఫిట్ వస్తుంది. దాంతో పాటు ఇక్కడ మనము ప్రతి వ్యక్తికి ఆపర్చునిటీ అనేది ఇచ్చే అవకాశం ఉంది. ప్రతి వ్యక్తి ఇక్కడ మనము ఆపర్చునిటీ ఇవ్వచ్చు. వెల్దీ ఇండియా. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే
కంపెనీ యొక్క అవార్డ్స్ అండ్ రివార్డ్స్, రికగ్నిషన్స్ గనుక మనం చూసినట్టయితే, రాజీవ్ గాంధీ శిరోమణి అవార్డ్ 2017లో, రాజీవ్ గాంధీ ఎక్సలెన్స్ అవార్డ్ 2019లో, దాంతో పాటు బెస్ట్ మనకు ఇన్నోవేటివ్ స్టార్టర్ ఆఫ్ ద ఇయర్ 2017లో ఎన్నో అవార్డ్స్ అండ్ రివార్డ్స్, రికగ్నిషన్ తీసుకున్నటువంటి కంపెనీ. దాంతో పాటు మన యొక్క మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ షబ్నా ప్రవీణ్ మేడం గారు డిజిటల్ ఉమెన్స్ అవార్డు గ్రహీత. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే గ్లోబల్ లిఫా అవార్డు తీసుకున్నటువంటి వ్యక్తి మన యొక్క షబ్నా ప్రవీణ్ మేడం గారు, మన యొక్క మేనేజింగ్ డైరెక్టర్. దాంతో పాటు ఇక్కడ కనుక చూసినట్టయితే మన యొక్క కంపెనీ యొక్క లీగలిటీస్ ఏంటి, కంపెనీ యొక్క డాక్యుమెంట్స్ ఏంటి, కంపెనీ ఏ విధంగా వర్క్ చేస్తుంది అని చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్, కంపెనీ యొక్క సర్టిఫికేట్స్ కనుక చూసినట్టు జిఎస్టీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, దాంతో పాటు మనకు ఇన్కాన్ఫర్మేషన్ సర్టిఫికేట్, అదే విధంగా మనకు ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, దాంతో పాటు పాన్ కార్డు, దాంతో పాటు మనకు సెంట్రల్ విజిలెన్స్ సర్టిఫికేట్ ఉన్నటువంటి కంపెనీ నెక్స్ట్ మనీ. అదే విధంగా మనకు ఐఎస్ఓ సర్టిఫికేట్, దాంతో పాటు ఎంఎస్సి అవార్డు. అదే విధంగా ఈ యొక్క నెక్స్ట్ మనీ అంటే ఏంటి, వాట్ ఈస్ నెక్స్ట్ మనీ, నెక్స్ట్ మనీ మనకు ఏ విధంగా వర్క్ చేస్తుంది అని చూసినట్టయితే, ఈ యొక్క నెక్స్ట్ మనీ యొక్క అప్లికేషన్ యొక్క ఫ్యూచర్స్ ఏంటి అని చూసినట్టయితే, ప్రతి దాంట్లో మనకు క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. ఈ యొక్క రివార్డ్ పాయింట్స్ కూడా వస్తున్నాయి మనకు. రివార్డ్ పాయింట్స్ తో పాటు మనం ఎవరికి డౌన్లోడ్ చేయించినా, వేరే వాళ్ళకు సైన్ అప్ చేయించినా, మనం డౌన్లోడ్ చేసుకున్న రివార్డ్ పాయింట్స్ అనేది గ్యారంటీగా రావడం జరుగుతుంది. దాంతో పాటు మనకు డిస్కౌంట్ పాయింట్స్ అనేటివి మనం చూసినట్టయితే మనం బిల్లింగ్ సెక్షన్ లో నెక్స్ట్ షాపింగ్ కూడా మనం అక్కడ ట్రాన్సాక్షన్ చేసినా కూడా మనకు ఒక డిస్కౌంట్ పాయింట్స్ వస్తున్నాయి. దాంతో పాటు ఈ వాలెట్ ఫెసిలిటీ ఉంది. ఈ కామర్స్ బేస్డ్ అప్లికేషన్, అన్ని రకాల మనం రీఛార్జెస్ అనేది చేయొచ్చు. రీఛార్జెస్ చేయడం ద్వారా మనకు ఏ విధంగా బెనిఫిట్ వస్తుంది అని చూసినట్టయితే ప్రతి దాంట్లో క్యాష్ బ్యాక్ వస్తుంది. అదే విధంగా ఈ కామర్స్ బేస్డ్ అప్లికేషన్ ఇది. దాంతో పాటు మనకు అన్ని రకాల రీఛార్జ్, దాంతో పాటు అన్ని రకాల బిల్ పేమెంట్ చేయొచ్చు. భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ ద్వారా కనుక మనం చూసినట్టయితే మనము ఇక్కడ అన్ని రకాల బిల్ పేమెంట్స్ చేసుకునే అవకాశం ఉంది. దాంతో పాటు అన్ని రకాల బస్ బుకింగ్స్, ఫ్లైట్ బుకింగ్స్ మనం చేసుకునే అవకాశం ఉంది. దాంతో పాటు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు ఎక్సలెంట్ ఆపర్చునిటీ కనుక మనం చూసినట్టయితే మర్చెంట్ ఫెసిలిటీ. మనము మర్చెంట్ గూగుల్ పే, ఫోన్ పే, భారత్ పే ఏ విధంగానో మన యొక్క నెక్స్ట్ మనీ యొక్క మర్చెంట్ కనుక మనము షాప్ వాళ్ళకి కావచ్చు, సర్వీసెస్ వాళ్ళకి కావచ్చు ఇవ్వడం ద్వారా అక్కడ జరిగినటువంటి ఏదైతే బిజినెస్ లో అక్కడ జరిగినటువంటి టర్న్ ఓవర్ పైన మనకు పర్సెంటేజ్ అనేది రావడం జరుగుతుంది. దాంతో పాటు నెక్స్ట్ షాపింగ్ ఉంది, కంపెనీ పోర్టల్ అండి. ఇక్కడ కూడా మనము షాపింగ్ చేసుకోవచ్చు. దాంతో పాటు మనము ఆఫర్స్ అండ్ టైఅప్స్ లో అనేక రకాల ఈ యొక్క సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో, అనేక రకాల సర్వీసెస్, మల్టిపుల్ సర్వీసెస్ మనం అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా, మంత్ర ఇవన్నీ కూడా మనము నెక్స్ట్ మనీ ఆఫర్స్ అండ్ టైఅప్ ద్వారా కనుక మనం చేసినట్టయితే మనకు క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. ఇన్సూరెన్స్ కూడా మనం ఇన్సూరెన్స్ బయట మనం ఏజెంట్ దగ్గరికి వెళ్ళి చేసినట్టయితే అక్కడ కమిషన్ అనేది ఏజెంట్ కి వెళ్తుంది. అదే గనక మనం ఇక్కడ నెక్స్ట్ మనీ ద్వారా కనుక చేసినట్టయితే మనకే వచ్చే అవకాశం ఉంది. దాంతో పాటు అయితే నెక్స్ట్ మనీ యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటి అని చూసినట్టయితే బిగ్ ఇన్కమ్ ఆపర్చునిటీ. ప్రతి వ్యక్తికి ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం అనేది కల్పిస్తుంది నెక్స్ట్ మనీ. దాంతో పాటు మనకు అప్లికేషన్ పైన మనకు డైరెక్ట్ సెల్లింగ్ లో సర్వీస్ సెక్టర్ లో వచ్చినటువంటి మొట్టమొదటి కంపెనీ అనుకున్నాం నెక్స్ట్ మనీ. దాంతో పాటు మన యొక్క అలవాట్లను చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, మన యొక్క బ్రాండ్స్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఏవైతే మనం ప్రొడక్ట్ వాడుతున్నామో సేమ్ ప్రొడక్ట్, సేమ్ సర్వీస్ కానీ నెక్స్ట్ మనీ ద్వారా మనం వాడినట్టయితే ఎక్స్ట్రా బెనిఫిట్ అనేది రావడం జరుగుతుంది. దాంతో పాటు అది ఈ కామర్స్ బేస్డ్ అప్లికేషన్ అనుకున్నాం. అదే విధంగా ఇన్స్టెంట్ ఎర్నింగ్, ఇన్స్టెంట్ విత్డ్రాస్. మనం ఏదైతే సంపాదిస్తున్నామో అది మనకు నచ్చినప్పుడు మనం విత్డ్రా పెట్టుకోవచ్చు. ఎప్పుడంటే అప్పుడు మనము బ్యాంకు నుంచి ట్రాన్స్ఫర్ చేసుకునే ఒక ఎక్సలెంట్ విధానం అనేది నెక్స్ట్ మనీ ద్వారా ఉంది. దాంతో పాటు నామినేషన్ ఫెసిలిటీ ఉంది. ఇక్కడ లెవెల్ గ్రోతింగ్ ప్లాన్ ఉంది. మన యొక్క లెవెల్ గ్రో అయినా కొద్దిగా మన ఇన్కమ్ కూడా గ్రో అవుతూనే ఉంటుంది. ఈ యొక్క నామినేషన్ ఫెసిలిటీ అనేది మనం వర్క్ చేస్తున్నాం ఫ్రెండ్స్, మన ఫ్యామిలీకి మనమే కాబట్టి ఆ యొక్క ఫ్యామిలీకి ప్రొటెక్షన్ గా మనం ఇక్కడ ఏదైతే నామినేషన్ ఫెసిలిటీ ఉందో మనకు వచ్చే ఇన్కమ్ కావచ్చు, మన తదనంతరం మన ఫ్యామిలీ కూడా అక్కడ ఈ యొక్క ఇన్కమ్ అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. మన యొక్క ఇన్కమ్ కావచ్చు, మన యొక్క పొజిషన్ కావచ్చు, సేమ్ టు సేమ్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. దాంతో పాటు మన యొక్క టీమ్ బిల్డింగ్ అనేది మనం ఈజీగా చేసుకునే అవకాశం ఉంది. మనము డిజిటల్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా మనం ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం ఇంటి దగ్గర కూర్చొని మనము ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేసుకొని
కనుక మనం పని చేసినట్టయితే మనం 100% సక్సెస్ అయ్యే ఒక ఎక్సలెంట్ ఈ యొక్క ఆపర్చునిటీ ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే మనం ఏ విధంగా సైన్ అప్ చేయాలి? సైన్ అప్ ప్రాసెస్ ఏంటి? అని చూసినట్టయితే మన యొక్క గూగుల్ ప్లే స్టోర్ నుంచి నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ వే ఆఫ్ ఎర్నింగ్ అని ఎంటర్ చేసినట్టయితే ఈ యొక్క అప్లికేషన్ కనిపించడం జరుగుతుంది. దీన్ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఎవరైతే ఈ యొక్క అప్లికేషన్ గురించి చెప్పారో వాళ్ళకు కాల్ చేయండి. కాల్ చేసిన తర్వాత దాని యొక్క రిఫరల్ నేమ్ తీసుకోండి. రిఫరల్ నేమ్ తీసుకున్న తర్వాత ఫస్ట్ స్టెప్‌లో సైన్ అప్ పైన టచ్ చేసిన తర్వాత అక్కడ రిఫరల్ నేమ్ అడుగుతుంది. రిఫరల్ నేమ్ పైన అక్కడ మీకు ఎవరైతే రిఫర్ చేస్తారో వాళ్ళ యొక్క రిఫరల్ కోడ్ అక్కడ ఎంటర్ చేయండి. చెక్ చేయండి. అది వాళ్ళదేనా కాదా? అది వాళ్ళ పేరొస్తుంది. వాళ్ళ యొక్క మొబైల్ నంబర్ వస్తుంది. వాళ్ళ యొక్క డీటెయిల్స్ వస్తున్నాయి. వాళ్ళే అనుకున్నట్టయితే కన్ఫర్మ్ చేయండి. ఎందుకంటే సీనియర్స్ ఒకసారి మనం సైన్ అప్ చేసిన తర్వాత చేంజ్ అనేది కాబడదు. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఫస్ట్ స్టెప్‌లో వాళ్ళ యొక్క రిఫరల్ నేమ్ ఎంటర్ చేయాలి. సెకండ్ స్టెప్‌లో మీ యొక్క మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. థర్డ్ స్టెప్‌లో మీ యొక్క యూజర్ నేమ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరక్కడ చెక్ చేసుకోవాలి. అది మీ పేరు గావచ్చు, మీ పిల్లల పేరు గావచ్చు, దేవుని పేరు గావచ్చు. అక్కడ చెక్ చేసుకున్నట్టయితే అక్కడ కంగ్రాచ్యులేషన్స్ యూజర్ నేమ్ ఈస్ అవైలబుల్ వచ్చేంత వరకు ఇక్కడ చెక్ చేసుకోండి. అక్కడ మినిమమ్ 4 క్యారెక్టర్స్ అయితే సరిపోతుంది. ఆ తర్వాత ఐదో స్టెప్‌లో మీ యొక్క పాన్ కార్డ్ పైన మీ పేరు ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఎంటర్ చేయండి. ఒకవేళ గనుక అక్కడ పాన్ కార్డ్ లేనట్టయితే ఇక్కడ మీ ఆధార్ కార్డ్ పైన మీ పేరు ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఎంటర్ చేయండి. ఆరో స్టెప్‌లో మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని మినిమమ్ 8 క్యారెక్టర్స్ ఉండాలి అక్కడ. సంఖ్య కావచ్చు, అంకెలు కావచ్చు, నంబర్స్ అక్కడ మీరు లెఫ్ట్ సైడ్‌లో మినిమమ్ 8 క్యారెక్టర్స్ ఉండాలి. ఆ తర్వాత లెఫ్ట్ సైడ్ డబుల్ టచ్ చేసి సైన్ అప్ పైన టచ్ చేయండి. అప్పుడు మీకు 50 రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి. 1 రివార్డ్ పాయింట్ ఈక్వల్ టు ₹1 అనుకున్నాం. దాంతో పాటు ఇక్కడ మనము ఆఫర్స్ అండ్ టై అప్స్‌లో మనకు గనక అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మంత్రా, ఇన్స్యూరెన్స్ ఒక్క రూపాయి కూడా మనం పెట్టుబడి పెట్టకుండా ప్రతి దాంట్లో మనము క్యాష్ బ్యాక్ కూడా తీసుకునే అవకాశం ఉంది. మనం ఎలాగో మనము షాపింగ్ చేస్తున్నాం కానీ నెక్స్ట్ మనీ ద్వారా గనక మనం షాపింగ్ చేసినట్టయితే మనకు గ్యారంటీగా క్యాష్ బ్యాక్ వచ్చే ఒక ఎక్సలెంట్ విధానం అనేది నెక్స్ట్ మనీ ద్వారా ఉంది. దాంతో పాటు ఒకవేళ గనక మనం ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకున్నట్టయితే ప్రైమ్ మెంబర్ అనేది మనకు ఆల్రెడీ మార్కెట్‌లో ఉంది. అమెజాన్‌లో ఉంది, స్విగ్గీ, జొమాటోలో ఉంది, పేటీఎంలో ఉంది. కానీ ఆ యొక్క ప్రైమ్ మెంబర్‌షిప్‌కు ఈ యొక్క ప్రైమ్ మెంబర్‌షిప్ డిఫరెంట్ ఏంటి అని చూసినట్టయితే ఎగ్జాంపుల్‌గా మనం అమెజాన్‌లో తీసుకుంటే సంవత్సరానికి ₹999 పే చేయాలి. అక్కడ ఎలాంటి గ్యారంటీడ్ క్యాష్ బ్యాక్ అనేది వాళ్ళు ఇవ్వట్లేదు. దాంతో పాటు అక్కడ మనం చూసినట్టయితే వాళ్ళు డబ్బులు సంపాదించుకునే అవకాశం కూడా వాళ్ళు ఇవ్వట్లేదు. కానీ మనం నెక్స్ట్ మనీలో గనుక చూసినట్టయితే ₹1770తోని మనం ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకుంటే ఫర్ లైఫ్ టైమ్ గురించి మనకు 1550 అనేది రివార్డ్ పాయింట్స్ వస్తుంది. దాంతో పాటు 1500 అనేది కంపెనీకి వెళ్తుంది. 270 అనేది జీఎస్టీ ఫర్ లైఫ్ టైమ్. ఇది తీసుకున్నందుకు మనకు ఏ విధంగా తీసుకోవాలి? దీని యొక్క ప్రాసెస్ ఏంటి అని చూసినట్టయితే రైట్ సైడ్‌లో యెల్లో కలర్‌లో వాలెట్ అని ఉంటుంది. దానిపైన టచ్ చేసి అక్కడ మనం యాడ్ మనీ చేసుకోవాలి. యాడ్ మనీ పైన టచ్ చేసి 70 పైన టచ్ చేసిన తర్వాత ఇక్కడ మనం చూసినట్టయితే ఐసీఐసీ పే పైన టచ్ చేసేసి నెట్ బ్యాంకింగ్ పైన టచ్ చేయండి. నెట్ బ్యాంకింగ్ కావచ్చు, క్రెడిట్ కార్డ్ కావచ్చు, డెబిట్ కార్డ్ కావచ్చు, వాలెట్ కావచ్చు దానిపైన టచ్ చేసి మీ యొక్క అమౌంట్ ఎక్కడైతే ఉందో ఎగ్జాంపుల్ డెబిట్ కార్డ్ అనుకుంటే డెబిట్ కార్డ్ యొక్క 16 డిజిట్ నంబర్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత అక్కడ ఎక్స్‌పైరీ డేట్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత మనము సీవీవీ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు పే నౌ పైన టచ్ చేసినట్టయితే మన యొక్క బ్యాంక్ నుంచి మనకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మన బ్యాంక్ నుంచి డిడక్షన్ అయ్యి మన యొక్క వాలెట్‌లోకి వచ్చిన తర్వాత మనం అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్ చేసుకున్న తర్వాత మనకు బెనిఫిట్స్ ఏంటి అని చూసినట్టయితే 1550 రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి. దాంతో పాటు సర్వీసెస్ పైన గ్యారంటీడ్‌గా క్యాష్ బ్యాక్ వస్తుంది. అదే విధంగా 1 రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ₹1 అనుకున్నాం. అదే విధంగా మనము వచ్చిన రివార్డ్ పాయింట్స్‌ని మనకి ఇక్కడ వాడుకోవచ్చు. ఏ విధంగా వాడుకోవచ్చు అని చూసినట్టయితే రీచార్జ్ సెక్షన్‌లో మనకు ప్రీపెయిడ్ రీచార్జ్ సెక్షన్‌లో డీటీహెచ్ కావచ్చు, ప్రీపెయిడ్ కావచ్చు, డాటా కార్డ్ కావచ్చు. ఇక్కడ వెహికల్ ఏదైతే మనకు 1% రివార్డ్ పాయింట్స్, 2% క్యాష్ బ్యాక్ తీసుకునే ఒక ఎక్సలెంట్ విధానం ఉంది. దాంతో పాటు మనకు బుకింగ్ సెక్షన్‌లో గనక చూసినట్టయితే నాకు హోటల్ బుకింగ్, ఫ్లైట్ బుకింగ్, బస్ బుకింగ్ దాంట్లో గనక చూసినట్టయితే 2% రివార్డ్ పాయింట్, 4% క్యాష్ బ్యాక్ తీసుకునే అవకాశం ఉంది. అదే విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే ఆఫర్స్ అండ్ టై అప్స్‌లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మంత్రా ఈ యొక్క సైట్స్ ఏవైతే ఉన్నాయో మనకు 0.5% నుంచి 10% వరకు క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఎలాంటి రివార్డ్ పాయింట్స్ అనేది యూజ్ కావు. అదే విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే నెక్స్ట్ షాపింగ్ ఏదైతే ఉందో కంపెనీ పోర్టల్ అండి. ఈ యొక్క కంపెనీ నెక్స్ట్ షాపింగ్‌లో గనుక చూసినట్టయితే
70% ఇక్కడ మనము రివార్డ్ పాయింట్స్ యూజ్ చేయొచ్చు. దాంతో పాటు ఇక్కడ మనము 10-20% క్యాష్ బ్యాక్ వస్తుంది. 100% ఎంఆర్‌పీ పైన మనకు డిస్కౌంట్ పాయింట్స్ అనేది రావడం జరుగుతుంది. ఇవి ఏదైతే మనకు డిస్కౌంట్ పాయింట్స్ వస్తున్నాయో ఇవి కూడా 1 డిస్కౌంట్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 1 రివార్డ్ పాయింట్. 1 రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 1 రూపీసే. కానీ మనకు రివార్డ్ పాయింట్స్ అయిపోయిన తర్వాత మనకు డిస్కౌంట్ పాయింట్స్ అనేది యూజ్ కావడం జరుగుతుంది. అదే విధంగా 25% మనకు డిస్కౌంట్ పాయింట్స్ ఏవైతే ఉందో మనకు భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ బిల్ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో మనకు పోస్ట్ పెయిడ్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, గ్యాస్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఇవన్నిట్లలో కూడా మనం చూసినట్టయితే 25% డిస్కౌంట్ పాయింట్స్ వస్తున్నాయి. దాంతో పాటు ఇక్కడ ఎలాంటి రివార్డ్ పాయింట్స్ యూజ్ కావు, ఎలాంటి క్యాష్ బ్యాక్ అనేది రాదు. కానీ ఎందుకు పెట్టింది నెక్స్ట్ మనీ అని చూసినట్టయితే నెక్స్ట్ మనీ యూజ్ చేసినటువంటి వ్యక్తి వేరే అప్లికేషన్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి నెక్స్ట్ మనీలో ఈ యొక్క భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ ద్వారా మనము ఈ యొక్క బెనిఫిట్స్ అనేది తీసుకునే అవకాశం ఉంది. దాంతో పాటు ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసినట్టయితే డైరెక్ట్ గా మనం ఎవరికి రెఫర్ చేసినా కూడా మనం రెఫర్ చేసిన వాళ్ళపైన 20% వస్తుంది. 1500 పైన 20% అంటే 300 రూపాయలు. అది మనం డైరెక్ట్ గా మనం బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఐఎంపీఐ చేయొచ్చు, నెఫ్ట్ చేయొచ్చు. దాంతో పాటు మనం ఇక్కడ మనం తీసుకొచ్చిన వాళ్ళు రెఫర్ చేసిన వాళ్ళపైన మనకు 2% వస్తుంది. 25 అంటే 750 రూపీస్ మనం డైరెక్ట్ గా ఇది కూడా మనం బ్యాంకు తీసుకోవచ్చు. అదే విధంగా ఇక్కడ లెవెల్ గ్రోతింగ్ ప్లాన్ ద్వారా మనకు ఫస్ట్ లెవెల్ 20% వస్తుంది, సెకండ్ లెవెల్ 2%, థర్డ్ లెవెల్ 3%, ఫోర్త్ లెవెల్ 4%. ఈ విధంగా లెవెల్ గ్రోతింగ్ ప్లాన్ ద్వారా మనకు 10 లెవెల్‌లలోనే 178 కోట్ల రూపాయలు తీసుకునే అవకాశం ఇస్తుంది నెక్స్ట్ మనీ. ఇక్కడ మనకు ఈ యొక్క 1500 కంపెనీది టర్నోవర్ ఈ యొక్క వర్కౌట్ ఏ విధంగా ఇస్తుంది అని చూసినట్టయితే 74% ఇన్స్టెంట్ పేమెంట్ చేసిస్తుంది కంపెనీ. అంటే 1,110 రూపాయలు. ఆ తర్వాత మనకు ఇంకో 6% అనేది నైట్ 12 తర్వాత రాయల్టీ రూపకంగా ఇచ్చేస్తుంది. ఆ తర్వాత మనకి ఇంకొక 10% అనేది గోవా ప్రోగ్రామ్ అని, దుబాయ్ ప్రోగ్రామ్ అని పక్కన పెట్టేస్తుంది. ఆ తర్వాత ఇంకొక 10% మనకు 3.75% టీడీఎస్, 5% అడ్మిన్ చార్జెస్ డిడక్షన్ వేస్తుంది. అదే విధంగా మనం ఈచ్ 1 టీచ్ 5 అనే విధానం ద్వారా 10 లెవెల్‌లలోనే 178 కోట్ల రూపాయలు తీసుకునే అవకాశం ఇస్తుంది నెక్స్ట్ మనీ. 5, 25, 120 ఈ స్ట్రక్చర్ లో కనుక మనం పని చేసినట్టయితే మనము 178 CR సంపాదించుకునే అవకాశం ఉంది. దీంట్లో మనం ఎంత పర్సెంటేజ్ తీసుకోవచ్చు. ఇక్కడ రైట్ లేదు, లెఫ్ట్ లేదు, పీవీ లేదు, బీవీ లేదు, సీలింగ్ లేదు, ట్రిమ్మింగ్ లేదు. దీంట్లో మనం సక్సెస్ రేషియో కనుక చూసినట్టయితే మనం 100% సక్సెస్ అయినట్టయితే 178 కోట్లు తీసుకోవచ్చు. మనం 10% సక్సెస్ అయినా మనకు 17,80,00,000 తీసుకోవచ్చు. అదే విధంగా మనం 1% సక్సెస్ అయినా ఒక 2 కోట్ల రూపాయలు తీసుకునే అవకాశం అనేది కల్పిస్తుంది నెక్స్ట్ మనీ. 0.1% సక్సెస్ అయినా మనకు 17,80,000 రూపాయలు తీసుకునే అవకాశం కల్పిస్తుంది నెక్స్ట్ మనీ. దాంతో పాటు ఇక్కడ మనం ఆఫ్టర్ 10 లెవెల్ ఏ విధంగా సంపాదించవచ్చు, 10 లెవెల్ తర్వాత పరిస్థితి ఏంటి అని చూసినట్టయితే మనం తీసుకొచ్చిన 5 మందిని మనం ప్రైమ్ మెంబర్ చేసి ఒక్కొక్క లెవెల్‌లో ఒక్కొక్క ప్రైమ్ మెంబర్ అయిన 10th లెవెల్ వరకు సిల్వర్ స్టార్ రాయల్టీగా ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్ మనకు 1% వస్తుంది, 15 రూపీస్. దాంతో పాటు ఇక్కడ సాలరీ తీసుకునే అవకాశం కూడా ఉంది. ఈ యొక్క సాలరీ బెనిఫిట్స్ ఏ విధంగా ఇస్తుందని చూసినట్టయితే మనం గనుక ఈ మంత్‌లో 1250 రూపీస్ కనుక సంపాదించినట్టయితే నెక్స్ట్ మనీ ద్వారా కంపెనీ టర్నోవర్ వచ్చి 1% అనేది కూడా ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఎంతమంది సిల్వర్స్ ఉన్నారో ఎవరైతే 1250 రూపీస్ సంపాదించారో వాళ్ళందరూ కూడా ఈక్వల్ గా డివైడ్ చేయడం జరుగుతుంది. సిల్వర్ స్టార్ రాయల్టీ సాలరీ ఇన్కమ్. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ మనకు లీడర్షిప్ బోనస్ ఉంది. మీరు తీసుకొచ్చిన 5 మందిని చేయడానికి మీరు హెల్ప్ చేసినట్టయితే మనకి ఇక్కడ లీడర్షిప్ బోనస్ అచీవ్ కావచ్చు. మన యొక్క డైరెక్ట్ గా మన యొక్క టీం వాళ్ళు సంపాదించిన దాంట్లో ఎవ్రీ డే వస్తుంది, 10% వస్తుంది. అది కూడా మనం డైరెక్ట్ గా బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దాంతో పాటు ఇక్కడ మనకు గోల్డ్ స్టార్ రాయల్టీ ఉంది. గోల్డ్ స్టార్ రాయల్టీ అనేది ఆఫ్టర్ 10 లెవెల్ మనకు అన్‌లిమిటెడ్ డెప్త్ 2% వస్తుంది, మనకు 30 రూపీస్. ఈ యొక్క గోల్డ్ స్టార్ కావాలంటే మనం చేయాల్సిన పని ఏంటి అని చూసినట్టయితే మనం తీసుకొచ్చిన 5 మందిని మనము సిల్వర్ స్టార్ రాయల్టీ కనుక చేసినట్టయితే మనము గోల్డ్ స్టార్ కావడం జరుగుతుంది. దాంతో పాటు కంపెనీ టర్నోవర్ నుంచి కూడా ఇక్కడ మనకు ఈ యొక్క బెనిఫిట్ అనేది సాలరీ రూపకంగా కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసినట్టయితే టీమ్ రాయల్టీ ఇన్కమ్, డైమండ్ స్టార్ రాయల్టీ ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్ మనకి ఇక్కడ 45 రూపీస్ వస్తుంది. ఈ యొక్క డైమండ్ స్టార్ రాయల్టీ కావడం ద్వారా మనకు ఏ విధంగా బెనిఫిట్ వస్తుంది, అది ఏ విధంగా కావచ్చు అని చూసినట్టయితే మనం తీసుకొచ్చిన వాళ్ళే కాదు, డిఫరెంట్ లెగ్గులలో
5 లెగ్గులలో 10 లెవెల్లలో 5 మందిని మనము ఈ యొక్క గోల్డ్ స్టార్ చేసినట్టయితే మనం డైమండ్ స్టార్ కావడం జరుగుతుంది. దాంతో పాటు ఇక్కడ మనకు క్రౌన్ డైమండ్ ఉంది ఫ్రెండ్స్. క్రౌన్ డైమండ్ అనేది మనము ఈ యొక్క కంపెనీ టర్నోవర్ 1% తీసుకోవచ్చు. దీంట్లో కూడా మనం క్రౌన్ డైమండ్ కావాలి అంటే మనం తీసుకొచ్చిన వాళ్ళే కాదు. డిఫరెంట్ లెగ్గులలో 5 లెగ్గులలో 10 లెవెల్లలో 5 మందిని మనము డైమండ్ స్టార్ చేసినట్టయితే మనం క్రౌన్ డైమండ్ కావడం జరుగుతుంది. ఆఫ్టర్ 10 లెవెల్ అన్లిమిటెడ్ డెప్త్ మనకు ఇక్కడ 1% అనేది కంపెనీ టర్నోవర్ నుంచి మన యొక్క టీమే కాదు ఫ్రెండ్స్. కంపెనీ టర్నోవర్ నుంచి మనం 1% తీసుకునే అవకాశం అనేది కల్పిస్తుంది. గత 3 నెలల్లో ఒక్కొక్క క్రౌన్ డైమండ్ ఇన్కమ్ కనుక చూసినట్టయితే 10 లక్షల రూపాయలు అంటే నెలకు 3,30,000 రూపాయలు ఇస్తూ కూడా నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ రాయల్టీ. ఎలాంటి రెవెన్యూ టార్గెట్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేకుండా ఇచ్చినటువంటి కంపెనీ నెక్స్ట్ మనీ ఫ్రెండ్స్. దాంతో పాటు రీపర్చేస్ ఇన్కమ్ ఉంది ఇక్కడ. రీపర్చేస్ ఇన్కమ్ అనేది ఈ యొక్క పాసివ్ ఇన్కమ్ అండి. మనకు ఏ విధంగా వస్తుంది, మన యొక్క టీమ్ సైజ్ ఏ విధంగా ఉంటే మనకు పర్ డే 25,000 రూపీస్ ఉంటుంది అని చూసినట్టయితే మన యొక్క టీమ్ సైజ్ ఒక 1 lakh అనుకుంటే ఒక పర్సన్ నుంచి 0.25 పైసా వచ్చిన పర్ డే ఇన్కమ్ మనకు 25,000 రూపీస్ అయ్యే అవకాశం ఉంది. అది ఏ విధంగా ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనం ఒక 1,000 రూపీస్ రీఛార్జ్ చేస్తున్నాం. దాంతో పాటు అక్కడ మనకు 1% రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుంది. అంటే 10 రూపీస్ వెళ్ళిపోయింది. అంటే మనం రీఛార్జ్ ఎంత చేసాము, ఒక 990 రూపాయలు మనం రీఛార్జ్ చేసాం. దాంతో పాటు ఇక్కడ మనకు 2% క్యాష్ బ్యాక్ వచ్చింది. ఈ యొక్క 2% మనకు క్యాష్ బ్యాక్ వచ్చినప్పుడు మనకు 20 రూపీస్ వచ్చింది ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే ఈ యొక్క టోటల్ గా మనం ఫైనల్ రీఛార్జ్ అంటే 970 రూపాయలు. కానీ మనం ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ 20 రూపీస్ మన క్యాష్ బ్యాక్ వస్తే దాంట్లో 25% 10 లెవెల్ మనము డివైడ్ చేసినట్టయితే 5 రూపీస్, ఆ యొక్క 5 రూపీస్ 10 లెవెల్ డివైడ్ చేసిన 0.50 పైసా. కానీ మనం దాంట్లో కూడా ఇంకా తగ్గించాము కాబట్టి మనము 10 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చిన మన దాంట్లో మనకు 25% డివైడ్ చేసినట్టయితే దాంట్లో 2.5% మనకు 10 లెవెల్ కనుక చూసినట్టయితే 0.25 పైసా. ఎక్సలెంట్ ఫ్రెండ్స్. కాబట్టి మనము ఈ యొక్క రీపర్చేస్ ఇన్కమ్, పాసివ్ ఇన్కమ్ కూడా మనకు నెక్స్ట్ మనీలో ఉంది. దాంతో పాటు ఇక్కడ మర్చెంట్ ఇన్కమ్ ఏ విధంగా ఉంటుంది, మన యొక్క నియర్ అండ్ డియర్ షాప్స్ ఏవైతున్నాయో వీటికి కూడా మనం ఈ యొక్క మర్చెంట్ అనేది ఇచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ చూసినట్టయితే దీనికి క్రైటీరియా ఏంటి అని చూసినట్టయితే టోటల్ గా ఇది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు ఇక్కడ 10% అనేది డిస్కౌంట్ అనేది ఈ యొక్క మర్చెంట్ వాళ్ళు ఇవ్వాలి. వాళ్ళకి బెనిఫిట్ ఏంటి అని చూసినట్టయితే న్యూ కస్టమర్స్ అనేది రావడం జరుగుతుంది. అదే విధంగా మనం ఒక ఎగ్జాంపుల్ కనుక చూసినట్టయితే ఒక కిరాణా షాప్ లో మనం 1000 రూపీస్ మనం తీసుకున్నాము. దాంట్లో 7.5% రివార్డ్ పాయింట్స్ యూజ్ అయిన కస్టమర్ కు అంటే మనకు అక్కడ ఎంత పే చేశాడు అని చూసినట్టయితే 925 రూపీస్ పే చేశాడు. కానీ షాప్ వాళ్ళకి ఎంత పే అయిందంటే 900. అంటే ఇంకా 25 రూపీస్ ఎక్కడ వెళ్ళింది, దీని యొక్క క్యాలిక్యులేషన్ ఏంటి అని చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క క్యాలిక్యులేషన్ 10% డిస్కౌంట్ మీద 100 రూపీస్ పైన మనం చేయడం జరిగింది. 90% అంటే 90 రూపీస్ మర్చెంట్ కి వెళ్ళిపోయింది. దాంట్లో కూడా మనకి ఇక్కడ నెక్స్ట్ మనీ యూజర్ ఎవరైతే ఉన్నారో 7.5% వెళ్ళిపోయింది. ఆ తర్వాత మనకు 0.5% నెక్స్ట్ మనీ యూజర్ అప్లైన్కి వెళ్ళిపోయింది. అదే విధంగా ఇక్కడ మనకు కంపెనీ రాయల్టీ అనేది 0.5%, మర్చెంట్ రెఫరల్ ఇన్కమ్ 1%, అదే విధంగా మనకు మర్చెంట్ రెఫరల్ అప్లైన్ కు 0.5%. ఈ విధంగా మనకు మర్చెంట్ ఇన్కమ్ అనేది ఎక్సలెంట్ ఇన్కమ్ ఫ్రెండ్స్. దాంతో పాటు ఈ యొక్క 1 QR కోడ్ ఫర్ ఆల్ మనం ఏ విధంగా అయితే మనం పే చేస్తున్నామో ఆల్రెడీ పే చేస్తున్నాం. గూగుల్ పే, ఫోన్ పే, భారత్ పే ఇవన్నీ మనము యూజ్ చేస్తున్నాము. ఎంతో మంది కూడా యూజ్ చేస్తున్నారు. కానీ అది మనం యూజ్ చేయడం ద్వారా మనకు ఏ విధమైన బెనిఫిట్ ఉందా అని చూసినట్టయితే అక్కడ ఎలాంటి బెనిఫిట్ లేదు. కానీ నెక్స్ట్ మనీ కనుక మనము పే చేసినట్టయితే మనకు ఇంతకు ముందు మనం ఏదైతే చార్ట్ చూపించామో దాని ద్వారా మనకు 100% మనం తీసుకునే అవకాశం ఉంది. అది మనం ఏ విధంగా పే చేయాలి, ఏ విధంగా మనము ట్రాన్స్ఫర్ చేయాలి అని చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది. దాంతో పాటు ఇక్కడ మనము నెక్స్ట్ కామర్స్ ఫ్రెండ్స్, ఈ యొక్క నెక్స్ట్ కామర్స్ లో మనం షాపింగ్ చేసినట్టయితే మనకు రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి, క్యాష్ బ్యాక్ వస్తుంది, డిస్కౌంట్ పాయింట్స్ వస్తున్నాయి. దాంతో పాటు మనం లైవ్ ట్రాకింగ్ కూడా చేసుకునే అవకాశం ఉంది. అది ఏ విధంగా చేయొచ్చు, దీంట్లో ఇప్పుడు ఏ ఒక ప్రొడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయని చూసినట్టయితే కరెంట్ అవైలబుల్ ప్రొడక్ట్స్ వచ్చేసి మనకు మఫట్లాల్, ఇస్కాన్, బజాజ్, నిరోలిఫ్. దాంతో పాటు మనకి ఇక్కడ అప్కమింగ్ ప్రొడక్ట్స్ కనుక చూసినట్టయితే హావెల్స్, జేబిఎల్, రోగ్ ఇవన్నీ కూడా మనకు అప్కమింగ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అదే విధంగా మనకు లైవ్ ట్రాకింగ్ ఏ విధంగా చేయొచ్చు, మనం ప్రొడక్ట్ బుక్ చేసుకున్నప్పటి నుంచి మనకు లైవ్ ట్రాకింగ్ ఏ విధంగా చూడొచ్చు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాంతో పాటు నెక్స్ట్ మనలో డెబిట్ కార్డ్ ఆప్షన్స్ కూడా ఉంది.
ఒక నెక్స్ట్ మనలో డెబిట్ కార్డ్ ఆప్షన్స్ ఏ విధంగా ఉంది? దీన్ని మనం ఏ విధంగా యూజ్ చేయాలి? ఇది యూజ్ చేయడం ద్వారా మనకు ఏ విధంగా బెనిఫిట్ జరుగుతుంది అని చూసినట్టయితే, మనకు 3 రకాల బెనిఫిట్ జరుగుతుంది. ఒక రూ. 100 క్యాష్ బ్యాక్ వచ్చిందంటే దాంట్లో 25% 10 లెవెల్ డివైడ్ చేయడం జరుగుతుంది. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే సెకండ్ పాయింట్ వచ్చేసి 2% ఎవరైతే రెడీమబుల్ అమౌంట్ లోడ్ చేస్తారో వాళ్ళకు 2% ఎక్స్‌ట్రా బోనస్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో కూడా 25% 10 లెవెల్ డివైడ్ చేయడం జరుగుతుంది. దాంతో పాటు నెక్స్ట్ మనీ కార్డ్ ఎక్కడ స్వైప్ చేసినా కూడా మనకు 0.4% అనేది క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. దాంట్లో కూడా 25% 10 లెవెల్ డివైడ్ చేయడం జరుగుతుంది. అదే విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే నెక్స్ట్ షాపింగ్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ నెక్స్ట్ షాపింగ్ గనుక చూసినట్టయితే ఈ యొక్క షాపింగ్‌లో మనం ఈ యొక్క డెబిట్ కార్డ్ అనేది అవైలబుల్ ఉంది. అది మనము దీని యొక్క కాస్ట్ గనుక చూసినట్టయితే రూ. 900. దాంతో పాటు ఇక్కడ మనము రూ. 1000 కంటే తక్కువ ఉన్నట్టయితే మనకి ఇక్కడ డెలివరీ చార్జ్ అనేది రూ. 100 పడుతుంది. మనం రూ. 1000 అబోవ్ గనుక చేసినట్టయితే డెలివరీ చార్జ్ అనేది పడదు. దాంతో పాటు మనకి ఇక్కడ మనం ఆర్డర్ చేసుకున్న తర్వాత మనకు రూ. 100 క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే మనకు యావరేజ్‌గా ఒక రూ. 500లో మనం మన ఈ యొక్క డెబిట్ కార్డ్ అనేది తీసుకోవచ్చు. దాంతో పాటు వర్చువల్ కార్డ్ ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలి, ఆధార్ నంబర్ ఏ విధంగా ఎంటర్ చేయాలి, ఓటీపీ ఏ విధంగా ఎంటర్ చేయాలి, దాంతో పాటు మనకి ఇక్కడ కార్డ్ ఏ విధంగా లోడ్ చేసుకోవాలి, దాంతో పాటు మనకు సీవీవీ నంబర్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క బ్యాలెన్స్ మనం లోడ్ చేసుకున్న తర్వాత మనము ఇక్కడ డెబిట్ కార్డ్ యొక్క అప్లికేషన్ కూడా మనం డౌన్‌లోడ్ చేసుకొని ఇక్కడ నుంచి కూడా మనం ట్రాన్సాక్షన్ అనేది చేసుకునే అవకాశం అనేది కల్పిస్తుంది నెక్స్ట్ మనీ. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే నెక్స్ట్ షాపింగ్ ఉంది ఫ్రెండ్స్. ఇప్పటి వరకు చూసింది మనము డిజిటల్ ఇండియాలో సందర్భంగా మనం ఓన్లీ అక్కడ సర్వీసెసే. కానీ ఇక్కడ గనక మనం చూసినట్టయితే నెక్స్ట్ షాపీలో రీపర్చేస్ ఇన్‌కమ్ కూడా ఉంటుంది. ఈ యొక్క రీపర్చేస్ ఇన్‌కమ్ ఏ విధంగా ఉంటుంది? ఎంత పర్సెంటేజ్ ఉంటుంది? మనకు ఏ విధంగా మనం ప్రొడక్ట్ తీసుకోవచ్చు? దీంట్లో ఏ బ్రాండ్స్ అవైలబుల్ ఉన్నాయి? ఏ ప్రొడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయని చూసినట్టయితే బోయింగ్ సంబంధించిన ప్రొడక్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ స్టైల్ ఉంది, జెలక్ జర్మన్ ఉంది, వాల్మార్ట్ ఉంది. అదే విధంగా నెక్స్ట్ ఈ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ మనం ఏ విధంగా తీసుకోవచ్చు? ఈ యొక్క బ్రాండ్ సంబంధించింది ఏది డీటెయిల్స్ అని చూసినట్లయితే గోయింగ్ సంబంధించింది క్వాలిటీ సప్లిమెంట్స్ హానెస్ట్ ప్రైస్ లో ఉన్నాయి ఫ్రెండ్స్. దాంతో పాటు మనకి ఇక్కడ వాల్మార్ట్ ఉంది, యోగా వాల్మార్ట్. దాంతో పాటు మనకి నెక్స్ట్ స్టైల్ కి సంబంధించి మనకు షర్ట్స్, టైర్స్ ఇవన్నీ కూడా మనకు నెక్స్ట్ స్టైల్ కి సంబంధించినవి ఉన్నాయి. అదే విధంగా ఈ యొక్క సేవింగ్ ఇన్కమ్ ఏ విధంగా అవుతుంది? దీంట్లో మనం పర్చేజ్ చేసుకుంటే రెగ్యులర్ గా డిస్కౌంట్ ప్రైస్ లో మనం తీసుకోవడం జరుగుతుంది ప్రొడక్ట్స్. దాంతో పాటు మనము ఒక రూ. 100 మనము తీసుకున్నట్టయితే దాంట్లో కూడా 10% డిస్కౌంట్ వస్తుంది. ఎంఆర్‌పీ కంటే కూడా మనకు తక్కువ రావడం జరుగుతుంది. అదే విధంగా మనం ఇక్కడ ఏ ప్రొడక్ట్ మనం పర్చేజ్ చేసినా నెక్స్ట్ షాప్‌లో మనం ఏ ప్రొడక్ట్ పర్చేజ్ చేసినా కూడా మన యొక్క ఐడీ అనేది యాక్టివేషన్ చేసుకోవచ్చు. దాంతో పాటు ఇక్కడ ఇన్కమ్ కూడా తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మనం ఎగ్జాంపుల్‌గా మనం అమెజాన్‌లో షాపింగ్ చేస్తున్నాం. మనకు నచ్చింది ప్రొడక్ట్ మనం వేరే వాళ్ళకి చెప్తే వాళ్ళు ఒక్క రూపాయి కూడా ఇవ్వరు. కానీ నెక్స్ట్ షాపీలో గనక మీకు ప్రొడక్ట్ నచ్చినట్టయితే మీరు వేరే వాళ్ళకి రిఫర్ చేస్తే కూడా మీకు ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. దాంతో పాటు ఇక్కడ ఆటో గ్రూప్ మ్యాచింగ్ ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఏదైతే మనం రిఫర్ చేశామో ఆ యొక్క ప్రొడక్ట్ వాళ్ళు లెఫ్ట్ లో తీసుకున్నా, రైట్ లో తీసుకున్నా మనకు 12% అనేది బీవీ మ్యాచింగ్ పైన ఇస్తారు. దాంతో పాటు ఇక్కడ కనుక మనం చూసినట్లయితే క్యాపింగ్ 30 lakhs పర్ మంత్ తీసుకునే అవకాశం అనేది కల్పిస్తుంది నెక్స్ట్ మనీ. అదే విధంగా ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూడొచ్చు. అదే విధంగా మనకు పర్ఫార్మెన్స్ బోనస్ ఉంది. ఇక్కడ ఈ యొక్క పర్ఫార్మెన్స్ బోనస్ కనుక ప్రొడక్షన్ లో ఎంత ఉంది అని చూసినట్లయితే పర్ మంత్ మనకు 4,38,85,320 రూపీస్ పర్ మంత్ తీసుకునే అవకాశం అనేది కల్పిస్తుంది నెక్స్ట్ మనీ. దాంతో పాటు ఇక్కడ మనం చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ మనకు లీడర్‌షిప్ బోనస్ ఉంది. మన యొక్క 5th జనరేషన్ వరకు ఎవరైతే ప్రొడక్ట్ పర్చేజ్ చేస్తారో వాళ్ళ ద్వారా కూడా మనకు ఎక్స్‌ట్రా 2.5% అనేది ఈ యొక్క 5th జనరేషన్ వరకు మనకు లీడర్‌షిప్ బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టు కంపెనీ రాయల్టీ అనేది గోల్డ్ స్టార్ ఎవరైతే అయ్యారో వాళ్ళకు 3% ఆఫ్ కంపెనీ మనకు టర్నోవర్ మనకి ఏదైతే ఉందో దాని ద్వారా మనకు ఇచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే కంపెనీ ఈ యొక్క 3% ఏదైతే ఉందో కంపెనీ బిజినెస్ వాల్యూమ్ ఈక్వల్ డివైడ్ ఆల్ గోల్స్ అబోవ్. గోల్స్ పైన వాళ్ళకు గోల్డ్ వాళ్ళ నుంచి మనకు ఈ యొక్క కంపెనీ టర్నోవర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు కంపెనీ రాయల్టీ అనేది డైమండ్ వాళ్ళకు 2% ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు ఇక్కడ కంపెనీ రాయల్టీ అనేది మనకు క్రౌన్ డైమండ్ వాళ్ళకు 1%, రాయల్ క్రౌన్ డైమండ్ వాళ్ళకు 0.5% అనేది ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ మనం చూసినట్టయితే బోనస్ అనేది ఏదైతే ఉందో ట్రావెల్ ఫండ్ 1% ఆఫ్ కంపెనీ టర్నోవర్. మన యొక్క డ్రీమ్స్ అండ్ డిజైర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం నెక్స్ట్ మనీ ద్వారానే ఫుల్‌ఫిల్ చేసుకునే అవకాశం ఉంది. ట్రావెల్ ఫండ్ కావచ్చు, కార్ ఫండ్ కావచ్చు, హౌస్ ఫండ్ కావచ్చు.
కంపెనీ టర్న్ ఓవర్ నుంచి మనకు 1% అనేది ఇవ్వడం జరుగుతుంది. మినిమం మన యొక్క బీవీ 50,000 బీవీ మ్యాచింగ్ అయినట్టయితే మనకు ట్రావెల్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. కార్ ఫండ్ కూడా చూసినట్టయితే 2% ఆఫ్ కంపెనీ టర్న్ ఓవర్ 1,00,000 బీవీ మ్యాచింగ్ అయినట్టయితే మనకు కార్ ఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. హౌస్ ఫండ్ అనేది మనకు 2% ఆఫ్ కంపెనీ టర్న్ ఓవర్ 1,50,000 అయినట్టయితే గ్రూప్ మ్యాచింగ్ మనకు హౌస్ ఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నిటి కూడా మినిమం రిక్వైర్మెంట్ ఏంటి అని చూసినట్టయితే మినిమం 200 బీవీ రీపర్చేస్ చేయాలి. సెల్ఫ్ ఐడి ఎవరి ఐడి పైన వాళ్ళు ఒక 200 బీవీ అంటే మినిమం ఒక 1000 రూపీస్ కనుక మనం తీసుకున్నట్టయితే మనకు ఈ యొక్క మంత్లీ ఏదైతే మనకి ఇన్కమ్ వస్తుందో దాంట్లో కూడా మనము ఎలిజిబుల్ కావచ్చు. దాంతో పాటు ఈ యొక్క పేఅవుట్ కనుక చూసినట్టయితే మనకు మంత్లీ బేసిస్ లో ఈ యొక్క నెక్స్ట్ షాపింగ్ లో కనుక మనము చూసినట్టయితే మంత్లీ బేసిస్ లో ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. దాంతో పాటు ఈ యొక్క మీటింగ్ ఎండింగ్ వరకు విన్నందుకు థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. నెక్స్ట్ కామర్స్, నెక్స్ట్ షాపింగ్, నెక్స్ట్ మంది ఇవన్నీ కూడా మనము ఈ యొక్క నెక్స్ట్ మనీ అప్లికేషన్ ద్వారానే మనం అన్ని చేయొచ్చు ఫ్రెండ్స్. కాబట్టి ఇంకా మీకు ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే మీరు స్క్రీన్ పైన టచ్ చేయండి. రైట్ సైడ్ లో మోర్ అని ఉంటుంది, అక్కడ మనకు హ్యాండ్ రైస్ అని ఉంటుంది. మీరు హ్యాండ్ రైస్ చేసినట్టయితే మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే మీరు హ్యాండ్ రైస్ చేయొచ్చు. దీని గురించి ఇంకా మీరు తెలుసుకోవచ్చు. ఇప్పటి వరకు జరిగిన బిజినెస్ పైన మీకు ఏదైనా క్లారిటీ కావాలనుకుంటే మీరు తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. తర్వాత మీకు ఒకవేళ ఇంకా ఏమైనా క్లారిఫికేషన్ కావాలనుకున్నా కూడా నాకు కాల్ చేయొచ్చు. నా నంబర్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.